హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంట్రీ రుచులు. రుచుల్లో పొట్లకాయతోటి పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడికి లేత పొట్లకాయ అయితేనే బాగుంటుంది. కొంతమంది ముక్కలు ఉడకపెట్టి పెరుగు పచ్చడి చేసుకుంటారు. పొట్లకాయ పెరుగు పచ్చడి మేమైతే ఉడకపెట్టాం. దాన్ని కొంచెం నూనె వేసి వేయించుకొని ఆ ముక్కలు పెరుగులో కలుపుకోవాలి. లేత పొట్లకాయ సగం ముక్క తీసుకుంటున్నాను. ఈ పొట్లకాయ పైన వైట్ స్కిన్ ఉంటుంది కదా, అదంతా చాకుతో గీరేసి ఉప్పుతో క్లీన్ చేసుకోవాలి. అది కట్ చేసేసుకొని లోపల గింజలు అవన్నీ తీసేయాలి. లేతకాయ అయితే గింజలు తీసుకోవాల్సిన అవసరం లేదు, బాగుంటాయి పచ్చడిలోకి. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: లేత పొట్లకాయ ఒక హాఫ్ పీస్ తీసుకుంటున్నాను, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, పెరుగు 1 కప్పు, ఉప్పు, చింతపండు ఒక హాఫ్ లెమన్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెప్పలు ఒక 5 నుంచి 6 తీసుకోవాలి, ఇంగువ, పసుపు, కొత్తిమీర, నూనె, తాలింపు కోసం ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర, శనగపప్పు, కొంచెం కరివేపాకు. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు, ధనియాలు వేయించుకోవాలి. ఇట్లా పైన వైట్ స్కిన్ అనేది మొత్తం గీరేసుకోవాలి. ఇది తీసేస్తే ఆ పొట్లకాయకు ఉండే ఏ దోసన అనేది పోతుంది. ఇది మొత్తం పైన ఆ స్కిన్ అంతా ఆ చాకుతో తీసేయాలి. ఇప్పుడు పైన స్కిన్ అంతా గీరేసాం కదా చాకుతోటి, కళ్ళుప్పు కొంచెం తీసుకొని దీనికి ఇట్లా గట్టిగా అప్లై చేస్తే పైన ఆ ఏ దోసన అనేది పోతుంది. ఉప్పుతో రుద్దేసి క్లీన్ చేసుకోవాలి. ఉప్పుతో రుద్దిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా నీళ్ళతో క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పొట్లకాయ మధ్య కట్ చేసి ఆ గింజలు అనేవి తీసేసుకోవాలి. కొంతమంది ఈ ముక్కలు నీళ్ళల్లో ఉడకబెట్టి చేస్తారు. ఆ నీళ్ళల్లో ఉడకబెట్టింది అంత టేస్ట్గా అనిపించదు. మేమైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముక్కలన్నీ బాగా వేయించుకొని అప్పుడు పచ్చడి రెడీ చేసుకుంటాము. పాన్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఈ రకంగా వేయించుకున్న తర్వాత ఇది వేరే ప్లేట్లో తీసుకుందాము.
పచ్చిమిరపకాయలు ధనియాలు వేయించుకున్నాం కదా, వేడిగా ఉంది, దాంట్లోనే చింతపండు కూడా పెడితే మగ్గిపోతుంది ఆ వేడికి. అదే పాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆరిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ధనియాలు, చింతపండు, దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తో పాటు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలు ఈ రకంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకున్నాము. పచ్చిమిరపకాయ, ధనియాలు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ పొట్లకాయ వేయించుకున్న ముక్కలు కూడా షిఫ్ట్ చేసుకున్నాము. తాలింపు కోసం 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తుంపేసుకోవాలి. వాటితో పాటు తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు ఇంగు వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఈ తాలింపు ఆరిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత మనం పెరుగు పచ్చడిలో వేసుకోవాలి. పొట్లకాయ, పచ్చిమిరపకాయ మిశ్రమంలో మనం ఈ తాలింపు కూడా యాడ్ చేసుకుందాము. ఈ తాలింపు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ తాలింపు కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది వేడన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ పెరుగు పచ్చడి ఒక రోజు కన్నా దీని నిల్వ ఉండదు. ఎందుకంటే పెరిగేసి కలుపుతున్నాం కదా, రెండో రోజుకి పాడైపోతుంది. అందుకని ఒక పూట 2 పూటలకు సరిపడా చేసుకోండి. దీంట్లో కొంచెం పెరుగు తక్కువైంది, ఇంకొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకని అమ్మ మళ్ళీ కొంచెం పెరుగు యాడ్ చేస్తుంది. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.